ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ఎస్, మీరు వింటుంది నిజం. థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఏంటి అర్థం కాలేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, అసలు విషయం మీకు అర్థం అవుతుంది. దేర్ ఆర్ డికేడ్స్ వేర్ నథింగ్ హ్యాపెన్స్ అండ్ దేర్ ఆర్ వీక్స్ వేర్ డికేడ్స్ హ్యాపెన్. రష్యా విప్లవ నాయకుడు లెనిన్ ఎన్నో దశాబ్దాల క్రితం చెప్పిన ఈ మాట ప్రస్తుత పరిణామాలకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు గడుస్తున్న ప్రపంచం పెద్దగా మార్పులకు గురి అవ్వదు, కానీ కొన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఘటనలు జరుగుతాయి. అవి భవిష్యత్ తరాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి, చరిత్ర లోతుల్ని తొంగి చూసేలా చేస్తాయి. ఇదంతా జరగడానికి దశాబ్దాలు పట్టకపోవచ్చు, రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. వారం ముగిసేలోపే అల్లకల్లోలం అవుతుంది. చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ సృష్టిస్తున్న విధ్వంసం సరిగ్గా లాంటిదే అని చెప్పాలి. ప్రపంచంలో అగ్రరాజ్యంగా టెక్నాలజీలో తనని మించిన తోపు లేడని విర్రవీగే అమెరికాకు చైనా పట్ట పగలే కళ్ళు బైర్లు కమ్మేలా చుక్కలు చూపిస్తుంది. ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలను కూడా గజగజ వణికిస్తోంది. ఇది ప్రపంచంపై చైనా ఆధిపత్యానికి పడుతున్న ప్రధాన అడుగు. కానీ ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న భయం మాత్రం మిగతా చాలా దేశాలను వెంటాడుతోంది. ఇంతకీ ఈ డీప్ సీక్ ప్రకంపనలతో నెక్స్ట్ ఏం జరగబోతోంది? చైనా, అమెరికా ప్రపంచాన్ని ముంచేయనున్నాయి. సాధారణంగా ఏ యుద్ధమైనా సరే రాజకీయ నాయకుల ఆదేశాలతో లేదా మిలిటరీ ఇన్వాల్వ్మెంట్తో, దాడులతో స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం మిలిటరీ వార్ జరగట్లా. 21వ శతాబ్దంలో టెక్నాలజీ యుద్ధమే అస్సలు సిస్సలైన యుద్ధం.